సస్పెన్షన్లు కూడా జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. దాన్ని ఎట్లా చాలా మంచి ప్రశ్న వేశారు. నేను గతంలో కూడా మీ ఫోర్ సైజ్ టీవీలో ఇతరులు ఎవరు మాట్లాడింది గమనించా. వాస్తవంగా ఈ ఆర్టీసీలో 10 రకాల శిక్షలు వేయొచ్చు. ఒక తప్పు చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, ఒక తప్పు చేస్తే వార్నింగ్ ఇవ్వచ్చు, కౌన్సిలింగ్ ఇవ్వచ్చు, తర్వాత సెన్సూర్ ఇవ్వచ్చు, లేదా మెమో ఇవ్వచ్చు, ఛార్జ్షీట్ ఇవ్వచ్చు, ఒక 6 నెలలు ఇంక్రిమెంట్ కొయ్యొచ్చు, లేదా ఏడాది ఇంక్రిమెంట్ కొయ్యొచ్చు, లేదా సస్పెండ్ చేసి విచారణ చేసి ఒక 3 నెలలు సస్పెండ్ చేయొచ్చు. ఇన్ని 10 రకాల శిక్షలు ఉంటే డైరెక్ట్ ఏకంగా ఈ ఆర్టీసీ సంస్థ లాభాల్లోకి చూపించాలని, పాము తన పిల్లల్ని తాను చంపుకొని ఎట్లయితే తింటుందో అని మనం వింటామో అట్లా ఈ ఆర్టీసీ యాజమాన్యము తన బిడ్డలను తాను చంపేస్తూ, అంటే రిమూవల్ చేసే సమస్య లేదు, అయినా రిమూవల్ చేస్తూ అడ్డగోలుగా కార్మికులని కేసీఆర్ ప్రభుత్వం అడ్డగోలుగా సర్వనాశనం చేసింది. సుమారు 600 మందిని అక్రమంగా తొలగించింది. ఈ అక్రమంగా తొలగించడాన్ని మేము నిరసిస్తూ ఈ ప్రజాప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు